ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు ప్రభు యొక్క శిలువ శిక్ష దాదాపు 9 గంటలకు ఆరంభమైంది. ఆయనను గొల్గతా శిఖరం మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ పచ్చి మానుకు ప్రభు యొక్క చేతులు కాళ్ళు దిగగొట్టి మేకులతో ఆ ప్రభు యొక్క శిలువను దిగవేసి ఉన్నారు. మార్కు సువార్త 15:33 చూసినప్పుడు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. కటిక చీకటి, ఒకరిని ఒకరు చూడలేనంత చీకటి కమ్మిందంట. When the 6th hour was come and there was darkness over the whole land until the 9th hour. 3 గంటలు కటిక చీకటి. అక్కడ జరిగిన సంగతి ఏమనగా, ఆ ప్రభువు తండ్రి అని కేక వేసినప్పుడు 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సభక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అని ఆయన అరిచి ఉన్నారు. ఆ తర్వాత తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచూ ఉన్నాను అని ప్రభువు బిగ్గరగా కేక వేసి ఉన్నారు. తండ్రికి తన ఆత్మను అప్పగించి ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నాడు. ఆత్మ అయిన దేవుడు పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఇద్దరూ ఒకటే. ఆయనకు తన ఆత్మను అప్పగించి ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే ఈ అరుపు వినిందో సర్వలోకము, ప్రకృతి అంతా గజగజలాడింది. భూమి పక్కున పగిలిపోయింది. సూర్యుడు చీకటిగా మారిపోయి దాగి ఉన్నాడు. చాలా భయంకరమైన పరిస్థితులు. ఈ పరిస్థితులు మనం చూసినప్పుడు యేసు మరలా బిగ్గర కేక వేసినప్పుడు, ఆయన ప్రాణం విడిచినప్పుడు ఆ కేకకు భూమి బద్దలాయను. ఆ యొక్క పరిశుద్ధ దేవాలయము, యెరూషలేము దేవాలయంలో ఉన్న కర్టన్ అనగా తెర, ఆ మంచి ఆ యొక్క గుడ్డతో లేక నారతో చేసిన ఆ యొక్క తెర నడిమికి చినిగెను. ఈ కర్టన్ దేవాలయం మధ్యలో ఎందుకు పొదిగి లేక అక్కడ అమర్చి ఉన్నారు అనగా, అతి పరిశుద్ధ స్థలమునకు పరిశుద్ధ స్థలమును రెండు కూడా వేరు చేయుటకు. అతి పరిశుద్ధ స్థలములు యూదులు, పరిశుద్ధ స్థలములో యూదులు, అతి పరిశుద్ధ స్థలములో యాజకుడు. ఈ యొక్క ఆవరణములో కర్టెన్ అవతల తెర బయట అన్యులు సమాజ మందిరమునకు వచ్చి కూర్చోవలసిన క్రమము. అందువలన అన్యులు బయటనే ఉన్నారు, ఆ తెర బయట. యూదులు మాత్రమే తెర లోపలికి వెళ్తారు. ఆ తెర దాటి ప్రధాన యాజకుడు ఆ యొక్క కరుణాపీఠం వరకు వెళ్ళాలి. ఇక్కడ ఈ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని ఈ గొప్ప వాక్యం వలన మానవులందరూ ఒక్కటే అని, మానవులందరూ పాపం చేసిన వారే అని, మానవులందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి
ఒకటే స్థానములో కూర్చోవచ్చు అని అర్థమిచ్చే ప్రభు యొక్క కార్యము అక్కడ ప్రస్ఫుటంగా దేవుడు రుజువు చేసి ఆ యొక్క భేదమును తొలగించి ఉన్నాడు. అడ్డు తెరను తొలగించి ఉన్నాడు. నడుమికి చినిగిపోయింది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. కాబట్టి అక్కడ ప్రధాన యాజకులు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రభు కేక విని పిలాతు ఆశ్చర్యపోతున్నాడు. ఈ దేవాలయంలో పైనుంచి కిందికి తెర చినిగుట చూసి ఆశ్చర్యపోతున్నారు, వణికిపోతున్నారు. అక్కడ పిలాతు మాట్లాడుతున్న మాట సిలువ వద్ద కేక విని, నిజముగా ఇతడు నీతిమంతుడే, నిజముగా ఇతడు దేవుని కుమారుడే. అప్పటికి నోరు తెరిచాడు. ఆలోచన చేద్దాము. ఎప్పుడైతే దేవుని యొక్క కేకకు భూమి వణికెను, బండలు బద్దలాయను. భూమి వణికింది అనగా భూకంపము వచ్చింది. ఆ భూకంపము రికార్డ్ అయింది. ఆ సూర్యుని యొక్క చీకటి 3 గంటల పాటు కటిక చీకటి కూడా రికార్డ్ అయి ఉంటుంది. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆధారాలతో ప్రతి దానిని రుజువు చేసే దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రభు ఆత్మ కేక వేసి ఆయన భూమి యొక్క అగాధములకు వెళ్ళి ఉన్నాడు. అక్కడ నీతిమంతులు ఉన్నారు. ఆ యొక్క నీతిమంతులను విడిపించుటకు, అపవాది యొక్క బంధకములో ఉన్న నీతిమంతులను విడిపించుటకు ఆయన భూమి యొక్క అగాధములకు వెళ్ళి ఉన్నాడు. అక్కడ చెరలో ఉన్న నీతిమంతులకు ఆయన బోధించి ఉన్నారో, వాక్యం అందించి ఉన్నారో, ఏమి చేశారో మొత్తానికి వారిని విడుదల చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక 15:21 ఒక మనుషుని ద్వారా మరణము వచ్చెను, ఆదాము ద్వారా. ఒక మనుషుని ద్వారా మృతుల పునరుత్థానమును కలిగెను. మృతులు ఆదాము మొదలుకొని చనిపోయిన ఈ మృతులు వీరందరూ కూడా పునరుత్థానులై తిరిగి లేచి ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజున బండలు బద్దలై ఆ యొక్క పర్వతములు, భూమి భూకంపము చేత తెరవబడినప్పుడు సమాధులన్నీ తెరవబడ్డాయి. సమాధులు అన్నీ తెరవబడ్డాయి. హల్లెలూయా. అక్కడ మృతుల పునరుత్థానము కలిగెను. క్రీస్తునందు విశ్వాసముంచిన వారు ఆయన ద్వారా చెరను చెరగా ఆయన విడిపించి పరదేశుకు తీసుకుని వెళ్ళి ఉన్నారు. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:22. హల్లెలూయా. ఆ విధంగా క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు యేసు క్రీస్తు ప్రభు, క్రీస్తుకు ప్రథమ ఫలములుగా చాలామంది ఉన్నారు. క్రీస్తే మొట్టమొదటి పునరుత్థానుడై తిరిగి లేచినవాడు, మరణమును గెలిచినవాడు, మరణపు ములును విరగొట్టినవాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని దానిని నిలువున చీల్చిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు ప్రథమ ఫలముగా పునరుత్థానములో చాలామంది పాల్పంపులు పొందారు. హల్లెలూయా. ఎవరు? నీతిమంతులు మాత్రమే. నీతిమంతులు మాత్రమే ఈ యొక్క పునరుత్థానములో పాలుపంపులు పొందుతారు క్రీస్తుతో పాటు. ఎవరున్నారు అని చూస్తే
ఆదాము మొదలుకొని ఎంతమంది నీతిమంతులు ఉన్నారో వారిని ఆయన విడిపించి ఉన్నారు. మరియు చంటి బిడ్డలు దేవుని నామములో లేక యూదులుగా జన్మించినందుకు, ఇశ్రాయేలులుగా వాళ్ళు ఉన్నందుకు వారిని క్రీస్తు జననముతోటి సమయములో వారిని వధ చేయించి ఉన్నాడు ఆ యొక్క హేరోదు రాజు. అందువలన వారిని కూడా ప్రభు ఆయనతో కూడా క్రీస్తుతో కూడా ప్రథమ ఫలముగా ఆయన పైకి తీసుకొని వెళ్ళి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు! ఇది ఆయన చేసిన గంభీరమైన కార్యం. కాబట్టి నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన మన కొరకు లేపబడ్డాడు. ఆయన గనుక మృతుల పునరుత్థానములో మనకు రుజువు చేయకపోతే మనకు నిరీక్షణ లేదు. మనము మృత్యువులోనే ఆరిన అగ్నిలోనే పోరాడవలసిందే. అందువలన దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవం. యేసు క్రీస్తు ప్రభును విశ్వసిస్తావా? అయితే నీకు నిత్య జీవమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు యొక్క మరణములో జరిగిన అనేకమైన సంఘటనలు విభ్రాంతికి, భయము, వణుకునకు గురి చేసి ఉన్నాయి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆయనకు పని ఉన్నది. చనిపోయిన తర్వాత తను ఏమి చేయాలో అనేది ముందుగానే నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మృతుల పునరుత్థానములో పాలిపంపులు పొందుటకై క్రీస్తు ప్రభునందు విశ్వాసము ఉంచుట ద్వారానే మనకు ఈ భాగ్యము దొరుకుతుంది. కాబట్టి క్రీస్తు ప్రభు మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉంటుండగా మన ఎడల తను చూపిన దయా సంకల్పము చొప్పున తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించి ఉన్నాడు. ఇది ఆయన యొక్క ఉపకారము. ఆయన మన ఎడల అనుగ్రహము చూపిన కృపా మహదైశ్వర్యము. హల్లెలూయా. ఈ ఐశ్వర్యమే రాబో యుగములలో మనము ఎంతో సంతోషముగా ప్రభువుతో పరలోకమందు కూర్చుండుదుము. అందువలన ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2:7 క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఆయనతో కూడా యేసు నామమున విశ్వాసముంచి నమ్మి బాప్తిసం పొందినప్పుడు మనం పునరుత్థానములో పాలిపంపులు పొంది ఉన్నాము. ఆ విధంగా క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మన ఆధిక్యత పరలోకములో కూర్చున్న స్టేటస్ ఇచ్చి ఉన్నాడు. వీఆర్ ఇన్ రైట్ ప్లేస్ ఆఫ్ ది హెవెన్. ప్రభు ఇచ్చిన గొప్ప ఆధిక్యత గల స్థలములో కూర్చుండబెట్టెను మీన్స్ ఓవర్. Hallelujah. That in the ages come he might shew the exceeding riches of his grace in his kindness toward us through Christ Jesus. Hallelujah. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగుగా. ఆయన కృప మహాదైశ్వర్యము వలన మనము ఆయనతో కూడా కూర్చుండబెట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్టి భాగ్యము ఎవరికి ఉంది అనగా ఆయన నామములో విశ్వాసముంచిన వారికి మాత్రమే. హల్లెలూయా. ఆ ప్రభు చేసిన గొప్ప కార్యములో తన సిలువ వలన, ఆ సిలువ కార్యము హింసను అనుభవించుట ద్వారా
తండ్రికి మనకు ఉన్న వైరమును ఏకము చేశాడు, సమాధానపరిచి ఉన్నాడు. ఆయన ద్వేషమును సంహరించి ఉన్నాడు, అనగా ద్వేషమును ఆయన భరించి ఉన్నాడు. అప్పుడు ఉభయులము అనగా తండ్రి మనము ఏకము అయి ఉన్నాము. దేవునితో సమాధానపరచవలనని ఇలాగున చేశాను కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడు అయి ఉన్నాడు. అందువలన మనము దూరస్థులమై ఉన్న మనము దరిద్రులము దీనులము దేవుని యొక్క ముఖము చూడ్చుటకు యోగ్యత లేని మనలను ఆయన సమీపస్తులుగా మనల్ని చేసి సమాధానపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనలను పరజనులను పరదేశులుగా ఉన్న మనలని పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా యెరూషలేము పట్టణస్థులుగా దేవుని ఇంటి వారముగా, బాబా ఎంత బాగుందండి, దేవుని ఇంటి వారముగా ఆ ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఇంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకిచ్చి ఉంటుండగా మనము ఏ విధమైన కృతజ్ఞతతో రెస్పాన్స్ చేస్తూ ఉన్నాం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప మహదైశ్వర్యమే కదా ఇది. దేవుని యొక్క కృప మహదైశ్వర్యమే కదా ఇది. ఇంకా ఎవరు మనకు ఇచ్చినది కాదు, మనం ఎవరికి రుణస్థులము కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఈ రోజున దేవుని యొక్క లేఖనాలు మన వినికిడిలో ప్రభు ఎంతగా నెరవేర్చుచూ ఉన్నాడు, ఎంతగా ప్రభు కృప చూపుతూ ఉన్నాడు. ఈ యొక్క లేఖనముల ద్వారా ఆయన చేసిన మహా అద్భుతమైన కార్యములను గ్రహించుటకు, జాలని మనము అర్థము చేసుకోలేని గొప్ప గొప్ప కార్యములను మన కొరకు ఆయన దాచి ఉంచాడు అన్న సంగతి మనకు దేవుని వాక్యమే తెలియజేస్తుంది. ఇంత గొప్ప భాగ్యం ప్రభు మనకిచ్చినందుకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సజీవుడై లేచి ఉన్నాడు ఆయన. సజీవుడై లేచిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆయనకు పని ఏమున్నది? ఆయన చనిపోయి 3 రోజుల వరకు ఉండుటకు పని ఏమున్నది అనే పాయింటే కదా మనకు. ఆ ప్రభు చనిపోయి సమాధిలో పెట్టిన వెంటనే లేవచ్చు కదా. 3 రోజుల వరకు పని ఏమున్నది? దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హల్లెలూయా. ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని ప్రవక్త చెప్పి ఉన్నారు. చెరను చెరగా తీసుకొని పోయి ఉన్నారట. ఆలోచన చేద్దాము. ఆయన సమాధి అడుగు భాగములకు వెళ్ళి ఉన్నారు, భూమి అగాధములకు వెళ్ళి ఉన్నారు. వెళ్ళి అక్కడ నీతిమంతులు బంధకములో ఉన్నారు, నీతిమంతుల చెర నుండి విడిపించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క మహత్తు, దేవుని యొక్క ఆశ్చర్యమైన శక్తి గల నామము ఎంత శక్తి గలది. ఆదాము మొదలుకొని నీతిమంతులు అందరూ కూడా పాపం వలన వచ్చి జీతమును అనుభవించుటకు సిద్ధముగా వాడు బంధించి ఉంటుండగా, తీర్పుకు వాడు సిద్ధముగా బంధించి ఉంటుండగా, ప్రభు అయితే ఆయన ఈ లోకమునకు వచ్చి మరణమును ఆయన జయించి తన ప్రాణమును పెట్టి మృత్యుంజయుడుగా తిరిగి లేచి అడుగు భాగములకు, పాతాళ భాగములకు వెళ్ళి ఉన్నాడు. వెళ్ళి అక్కడ తన యొక్క ప్రియులు యాతనలో ఉన్నారు, ఆ యాతన నుండి విడిపించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. వేదన నుంచి విడిపించిన దేవుడు. అంత గొప్ప దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. ఈ 68వ కీర్తనలో మనము చూడవచ్చు, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా, నువ్వు మా కొరకు చేసిన దాన్ని బలపరచు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. బలమైన దేవుడు, సాతాను యొక్క కబంధ హస్తములను విరగగొట్టిన దేవుడు. హల్లెలూయా. ఆయన తన వాగ్దానం ఇచ్చి ఆయన సాతానుతో నీ తలను స్త్రీ సంతానమైన ఆ యేసు చితక కొట్టనున్నాడు అని ఆదాముతోని ఆ సాతానుతో ఇచ్చిన ఆ యొక్క దేవుని యొక్క మాటను మనం చూస్తున్నాం. ఆదికాండం 4వ అధ్యాయంలోనే చూస్తాం ఈ యొక్క అద్భుతమైన దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఆ ప్రభు గొప్ప కార్యము చేసి ఉన్నాడు. హల్లెలూయా. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయంలో చూడవచ్చు. 3వ అధ్యాయము, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదు అని దేవుడు చెప్పానా అని అపవాది సాతానుతో అన్నప్పుడు అవును అని సత్యము చెప్పింది. అవ్వమ్మ, నువ్వు తిననే తినవు, నువ్వు దేవత వలె అయిపోతావు అన్నప్పుడు ఆ యొక్క రమ్యమైన పండును తిన్నది. అప్పుడు స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిది అని చూచుటకు రమ్యంగా ఉండుటను బట్టి ఆ ఫలములను చూసి ఆమె దాని ఫలములలో కొన్నిటిని తీసుకొని తిని తన భర్తకు తినిపించింది. ఎప్పుడైతే ఈ కార్యము చేసి ఉన్నదో అప్పుడు ప్రభు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు అని సాతానుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు స్త్రీకి, నీ సంతానమునకు ఆమె సంతానమునకు. ఆమె సంతానం అనగా యేసుక్రీస్తు ప్రభు, కన్య గర్భములో పుట్టిన ప్రభు. నీకు అంటే సాతానుకి వైరము అప్పటి నుంచి. అప్పుడు ప్రభువు చెప్పిన మాట, ఆమె సంతానము వైరము కలుగచేస్తుందను, అది నిన్ను తల మీద కొట్టును. స్త్రీ సంతానము నిన్ను తల మీద కొట్టును. తలను పునరుత్థానములో చితుక కొట్టిన దేవుడు నీవు దానిని మడిమ మీద కొట్టుదు. సాతానుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మడి మీద కొడుతున్నాడు. యేసు ప్రభువుని మడి మీద కొట్టాడు. ఎలాగా? శిలువ శిక్ష ద్వారా, హింసల ద్వారా, అవమానాల ద్వారా వాడు గెలవలేకపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుకే విజయము కలిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మన యొక్క జీవితంలో ప్రభు ఎంత బలవంతుడు. మరణమును చీల్చివేసిన దేవుడు, మరణపు ములును విరిచిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవునికి మనము గొప్ప స్తుతులు, స్తోత్రములు, ఆర్భాటములతో చెల్లించి ఆ ప్రభువును మహిమపరచవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున పునరుత్థానుడైన దేవుడు, హల్లెలూయా, మన ప్రభు పునరుత్థానుడు. అందువలనే ఆయన సజీవుడై లేచినవాడా అని ఆయనకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సజీవుడై లేచినవాడా, నీకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక.